తెలంగాణ రాష్ట్ర ప్రజలని వంచి మోసం చేసి ఉత్సవాలు జరుపుకోవడాన్ని నిరసిస్తూ ప్రజా వంచన దినాలుగా మంత్రి నియోజకవర్గంలో ప్రకటించి ఈ నియోజకవర్గ శాసనసభ్యుడే 420 హామీలను తయారు చేసి 6 గ్యారంటీలు 90 రోజులలో పూర్తి చేస్తా అని 100 రోజులలో పూర్తి చేస్తా అని చెప్పి ఒక్క హామీని కూడా పూర్తి చేయకుండా ఉత్సవాలు జరుపుకోవడాన్ని ఈ నియోజకవర్గ ప్రజల్ని ఉద్దేశించి అది ఏం జవాబు చెప్తారో ఈ సమాజానికి చెప్పాలని మేము డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఈ దేశానికి చీకటి చూపించినటువంటి పార్టీ. ఈ దేశం ఇవాళ ఎంతో ఎదగాల్సినటువంటి దేశం ఇంతనన్నా ఎదగకపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలో ఉంటే అప్పుడు ప్రజలకు చీకటి ఉంటుంది, వాళ్ళకు మాత్రమే వెళ్తూ ఉంటుంది. అది ఇవాళ ఈ కంప్యూటర్ యుగంలో కూడా అంటే ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత కూడా రోజు ఒక 10 అబద్ధాలు, ముఖ్యమంత్రి 10 ఆడితే మంత్రులు 20 ఆడుతూ ఉన్నారు. ఈ మంత్రులు 20 ఆడితే ఎమ్మెల్యేలు 40, ఇట్లా అంచెల వారీగా వాళ్ళ అబద్ధాల మీదనే నడుపుతూ ఉన్నారు. ప్రజలు కనబడుతున్నది, వినబడుతున్నది, అయినా కూడా వాళ్ళ అబద్ధాలు ఆపడం లేదు. కనుక ప్రజాస్వామ్య దేశంలో ప్రతిపక్షాల పాత్ర ఎప్పుడైతే ప్రభుత్వం ప్రజలను విస్మరిస్తారో అప్పుడు ప్రభుత్వం మెడలు వంచడానికి కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నదని మనం రాజ్యాంగంలో పొందుపరుచుకున్నాము. దాన్ని తూచా తప్పకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఈ నియోజకవర్గం నుంచే ఈ 420 హామీలైనాయి కనుక ఈ నియోజకవర్గ ప్రజలను చైతన్యవంతం చేసి ఈ పథకాలు కాంగ్రెస్ పార్టీని మెడలు వంచి ప్రజలకు అందివ్వడానికి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దీని ద్వారా ఖచ్చితంగా ప్రజలకు ఎంతో కొంత మేలు జరుగుతుందని ఆశిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైనటువంటి వాగ్దానాలతోటి వచ్చిన ప్రభుత్వాన్ని ప్రజలకు చైతన్యం చేసి పోరాటం దిశగా ముందుకెళ్తా ఉన్న విషయాన్ని తెలియజేస్తాను.